బాహుబలి RRRతో పాన్ ఇండియా గేట్లు బద్దలు కొట్టిన డైరెక్టర్ రాజమౌళి కట్ చేస్తే సూపర్ స్టార్ 29వ మూవీతో బిజీ అయ్యాడు. 4వ షెడ్యూల్ షూటింగ్ మొదలుపెట్టాడు. ప్రెస్ మీట్ ప్లానింగ్ మారడంతో 4వ షెడ్యూల్ వేగం పెంచిన తన మీద భారీ బాంబు విసిరాడు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్. రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం ప్లాన్ సిద్ధమన్నాడు. ఈ సినిమా విషయంలోనే బాహుబలి టైంలో 2 సార్లు అమీర్ ఖాన్తో చర్చించాడు రాజమౌళి. తరువాత తనకి మహాభారతం తీసేంత మెచ్యూరిటీ ఇంకా రాలేదని, తన ఊహలో ఉన్నది రియాలిటీలోకి తీసుకొచ్చేంత శక్తి తనకు వచ్చిన రోజు మహాభారతం స్టార్ట్ చేస్తానన్నాడు. కట్ చేస్తే అమీర్ 5 భాగాల మహాభారతం పనులు మొదలు పెట్టేశామన్నాడు. నిజానికి 2 వారాల క్రితం రాజమౌళిని కలిసిన తను ఇప్పుడు ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం వెనుక చాలా పెద్ద ట్విస్టే ఉండేలా ఉంది. మహేష్ బాబు మూవీ తీస్తున్న రాజమౌళి ఇప్పుడు అమీర్ ఖాన్ కోసం ఒక అడుగు కిందకి దిగుతాడా, లేదంటే తన కళని ఇంకెవరో ఎత్తికెళ్తుంటే చూస్తూ ఉండిపోతాడా? హ్యావ్ ఎ లుక్. సూపర్ స్టార్ మహేష్ బాబు 29వ మూవీ 4 షెడ్యూల్ షూటింగ్ తో బిజీ అయిన రాజమౌళికి షాక్ ఇచ్చాడు బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్. దంగల్ తర్వాత వరుస ఫ్లాపులు ఫేస్ చేసి సినిమాలకు బ్రేక్ ఇచ్చిన తను హిట్ కొడితే అదే గొప్ప అన్న స్టేజ్. అలాంటి రాజమౌళికి షాక్ ఇచ్చే అనౌన్స్మెంట్ అమీర్ ఖాన్ ఇచ్చేశాడు. అదే తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం మూవీని తీయాలని. ఒక పార్ట్లో అంత పెద్ద కావ్యాన్ని చెప్పడం కష్టం కాబట్టి కనీసం 5 భాగాలుగా ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నా అన్నాడు. అవతార్ దర్శకుడు ఎలా అయితే అవతార్ 2, 3, 4, 5 ఇలా 5 భాగాలు ప్లాన్ చేశాడో అచ్చంగా అలానే మహాభారతం 1, 2, 3, 4, 5 ప్లాన్ చేశాడట అమీర్ ఖాన్. నిజానికి ఈ ప్రాజెక్టు మీద 10 ఏళ్ల క్రితమే రాజమౌళితో చర్చించాడు అమీర్ ఖాన్. బాహుబలి 2 భాగాలే కాదు, RRRకి కూడా నార్త్లో ప్రమోషన్ చేసినప్పుడు కూడా అమీర్ రాజమౌళి కాంబినేషన్లో మహాభారత్ సినిమా వస్తుందనే ప్రచారం జరిగింది. కానీ తను మహేష్ బాబు 29వ మూవీ తీస్తూనే బిజీ అయ్యాడు జక్కన్న. ఇంతలో అమీర్ నుంచి అనౌన్స్మెంట్ వచ్చింది. ఇందులో కనీసం ఒక సినిమా లేదంటే ఒక సెగ్మెంట్ అయినా తీయాలంటూ రాజమౌళిని తను రిక్వెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. కానీ అందుకు రాజమౌళి ఒప్పుకునే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఏదో అమీర్ ఖాన్ కోసం ఒక సెగ్మెంట్ లేదంటే ఒక భాగము తెరకెక్కిస్తే తన డ్రీమ్ని తానే కూల్చేసుకున్నట్టు అవుతుంది. ఎందుకంటే మహాభారతం తన డ్రీమ్ ప్రాజెక్ట్. తన మైండ్లో ఉన్నది ఉన్నట్టు తీస్తే అదో సెన్సేషన్ అవుతుంది. కానీ అలా తీసేంత శక్తి తనకిప్పుడు లేదన్నాడు. కాబట్టి ఆ స్థాయి వచ్చిన నాడు ఆ ప్రాజెక్టు పట్టాలెక్కించే ఛాన్స్ ఉంది. అది సూపర్ స్టార్ మహేష్ బాబు 29వ మూవీ తర్వాతే అని కూడా అంచనాలు వినిపిస్తున్నాయి. సో రాజమౌళి తన డ్రీమ్ ప్రాజెక్ట్ని మరొకరు సినిమాగా తీస్తుంటే ఓ రకంగా ఇబ్బంది పడే ఛాన్స్ ఉంది. కానీ తాను తీసే టైం వస్తే అంతకంటే గొప్పగా తీసే సీన్ ఉన్న దర్శకుడు కాబట్టి కంపారిజన్ తనకి కలిసొచ్చే ఛాన్స్ ఉంది. అంతెందుకు, కల్కి మూవీ తీసిన నాగశ్విన్ తన డ్రీమ్ ప్రాజెక్టు కోసం వర్క్ చేస్తున్నప్పుడు హాలీవుడ్లో అలాంటి కథతో సినిమా వచ్చిందన్నాడు. అదే ఇన్స్పిరేషన్. ఆ సినిమాను చూసి తను తీయాలనుకున్న సిమిలర్ కంటెంట్ హాలీవుడ్లో మరొకరు తీశారని వారం రోజులు డిప్రెషన్కి వెళ్ళానన్నాడు. సేమ్ ఐడియాను మరొకరికి రాకూడదనేం లేదు. యాజ్ ఇట్ ఈజ్ కాకుండా కొంతలో కొంత సిమిలర్ థాట్స్ మరొకరికి వచ్చి వాళ్లే మనకంటే ముందు ఆ సినిమా తీస్తే అదే ఐడియా మీద హోప్స్ పెట్టుకున్న వాళ్ళ కలలు కరిగిపోతాయి. కాకపోతే ఇక్కడ రాజమౌళి అలాంటి స్టేజ్లో ఉన్నాడనుకోలేం. అయినా కానీ తన డ్రీమ్ ప్రాజెక్ట్ని అమీర్ ఇలా ప్లాన్ చేయటం నిజంగా తన మీద బాంబు పడినట్టే ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంది.